ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఏటికేడు విస్తరిస్తోంది. ప్రధాన పంటలైన వరి, కూరగాయలు, ఆకుకూరల్లో ఈ ఒరవడి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పద్ధతిలో పండించిన పంటలకు క్రమేణా దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగుకు ముందుకొచ్చేవారి సంఖ్య పుంజుకుంటోంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను తీసుకునేందుకు పట్టణ, నగరవాసులు ఆసక్తి చూపటంతో కొందరు రైతులు నగరాల్లో సొంతంగా మార్కెట్ చేసుకుని మెరుగైన ధరలు పొందుతున్నారు. వ్యవసాయం చేస్తామండి మేము. ప్రకృతి వ్యవసాయం, పురుగు మందులు, కెమికల్ అనేది వాడకుండా న్యాచురల్గా కేవలం ఆవు పేడ, ఆవు మూత్రం వీటితోటి మేము తయారు చేసుకుంటాం అనమాట. ప్రకృతిలో లభించే వస్తువులు మాకు 10 రకాల ఆకులు వీటితోటి తయారు చేస్తుంటాం అనమాట. మేము ఒక 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అంటామండి. అందులో అన్ని రకాలు కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతి అన్ని కలిపి వేస్తామండి. ప్రతి నెల ఈ నెల ఆ నెల ఉండదు, 12 నెలలు సంవత్సరం అంతా ఉంటుంది అనమాట. దాన్నే ఏటీఎం మోడల్ అంటారు. రేట్లు బయట ఉండేదానికన్నా కూడా మాది 15% ఎక్కువ ఉంటుందండి రేటు. మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మాకు పిఎండిఎస్ అని ఒక ఫస్ట్లో వేసేటప్పుడు 30 రకాల విత్తనాలు వేస్తామండి. అదే మనకి వేరు భూమిని కల్టివేషన్ చేస్తే దానికే బలం. ఘనజీవామృతం వేస్తామండి. ఎకరాకు ఒక 400 కేజీలు వేస్తాం. మొక్క గ్రోత్ కోసం జీవామృతం అంటారండి. జీవామృతం అంటే శనగపిండి, బెల్లం, ఆవు మూత్రం, ఆవు పేడ వీటితో తయారు చేస్తాము. దాన్ని ఒక 4 రోజుల తర్వాత మురగబెట్టి దాన్ని స్ప్రే చేస్తే మొక్క గ్రోత్ పెరుగుతుంది. అలాగే గ్రోత్ ఇంకా ఉందండి కషాయం, అది కోడిగుడ్డు, నిమ్మరసం, దాంతో బెల్లం, ఈ 3 కలిపి తయారు చేస్తాం. ఒక 20 రోజుల తర్వాత తయారవుతుంది. అది దాన్ని కొడితే గ్రోత్ పెరుగుద్ది అనమాట. మిర్చి, కంది, మినుము అవన్నీ వేసాము. ఇప్పుడు కంది ఆల్రెడీ లైన్లో ఉంది. మామూలు ఆకుకూరలు పెట్టాము. ఆకుకూరలు మాస్టర్ మైండ్ కాలేజీ వాళ్ళకి 50 మందికి గుంటూరు సంపత్ నగరు రామనామ క్షేత్రానికి తీసుకెళ్తాం వారం వారం. మొత్తం 6 ఎకరాలు ఆరోగ్యానికి. 6 ఎకరాల్లో కంది 3 ఎకరాలు, కందిలో పత్తి 1.5 ఎకరన్నర, 1 ఎకరన్నర మినుము పెట్టా. మినుము వర్షానికి పోయింది, మిరప తోట పోయింది, కంది లైన్లో ఉంది. ఇప్పుడు ఆకుకూరలో పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, ముల్లంగి, టమాటాలు అవి వేస్తాం. తెగుళ్ళకి పుల్ల మజ్జిగ అండి. మాకు ప్రకృతి వ్యవసాయం గురించి ఒక సిబ్బంది వచ్చి చెప్పారు. మాకు పుల్ల మజ్జిగ వేసాం మిరప తోటకి, బాగా పనిచేసింది. బాగా పనిచేస్తే అక్కడి నుంచి ఇది చేయాలి అని చెప్పి ఘనజీవామృతం, జీవామృతం, 30 రకాల పిఎండిఎస్, 30 రకాల విత్తనాలు, ఇక బలం కూడా వేయం. 30 రకాల విత్తనాలు వేసి భూమిలో కలదున్ని బాగా ఎంత ఎత్తైనాక 40 రోజులకి రోటా పెట్టేస్తాం. ఇక ఆ తర్వాత పత్తి అయినా ఏదైనా పంటలు వేసుకుంటాం. బలం అసలు బలం కానీ మందులు కానీ అసలు కొని కూడా 6 సంవత్సరాలు అయింది. నేను మందు కట్ట కానీ బలం కానీ జీవామృతం, ఘనజీవామృతం, దశపర్ణి కషాయం, అగ్నాస్త్రం అవి తయారు చేసుకుంటుంటాం. మా మిరగాయలు 400, కారం అయితే 500 అట్లా తీసుకుంటారు. వాళ్ళే 100, 125. ఆంధ్రప్రదేశ్లో 2016లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభమైంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, పిఎండిఎస్, సీడ్ టు సీడ్, కాంపాక్ట్ బ్లాక్స్, ఏటీఎం మోడల్స్, 365 డేస్ క్రాప్స్ ఇలా పలు రకాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, రైతుల ఇళ్ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో ఇంటి పంటలు సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ అంశాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో గత సంవత్సరం వరకు 42,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారండి. ఈ సంవత్సరం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అంటారు. అంటే వ్యవసాయ ప్రణాళిక తయారు చేయడం కోసం జిల్లా స్థాయిలో కన్వర్జెన్స్ మీటింగ్ జరిగించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే రాబోయే సంవత్సరంలో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ఇది ఒక మిషన్ మోడ్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఎన్ఎంఎన్ఎఫ్ క్రింద కొంత విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశంతో కొత్తగా కొన్ని గ్రామాల్లో కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 132 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద 56 గ్రామాల్లో చేయబోతూ ఉన్నాము. అలాగే ఆర్కేవీవై కింద కూడా మరో 56 గ్రామాల్లో ఎంపిక చేసుకొని మొత్తం 288 గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. ప్రకృతి సేద్య విధానాన్ని మరింత విస్తరించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విధానాల ద్వారా అవగాహన పెంచుతూ కొత్త ప్రాంతాల్లోని రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలను చైతన్యపరుస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో పాటు డిఆర్డీఏ వంటి శాఖలను కూడా ఈ విధానంలో భాగస్వామ్యం చేస్తున్నారు.